స్టేట్ కమిషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు వెస్ట్ గోదావరి జిల్లాలో బోనసులు, కలర్స్, మోనోసోడియం టేస్టెడ్ సాల్టెడ్ ఇతర రసాయన పదార్థాలు కలిపేసి ఆహార పదార్థంలో వడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఎంహెచ్ఓ గారు మరియు ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈనాడు మిల్క్ సెంటర్లు తనిఖీ చేశాము. అదేవిధంగా ఫుడ్ ఫారెస్ట్ హోటల్ను తనిఖీ చేయగా ఆ హోటల్ నందు కొన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్ నందు ఈ యొక్క నాన్ వెజ్ ఐటమ్స్ను నిల్వ ఉంచడం గమనించడం జరిగింది. ఆ ఫ్రిడ్జ్లు కూడా పూర్తిగా ఫ్రీజ్గా అయిపోయేసి చాలా చికెన్ మటన్ కూడా బాగా చెడిపోయి ఉన్నది. అదేవిధంగా వచ్చేసి ప్రిపేర్ చేసే ఆ ఫుడ్ కూడా తనిఖీ చేసి అది కల్తీ కలిగి ఉన్నదని చెప్పి అనుమానించేసి ఆ యొక్క చికెన్ లాలీపాప్ను మేము శాంపిల్ చేయడం జరిగింది. ఆ శాంపిల్ మేము వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారానికి పంపిస్తున్నాము. దాంట్లో వచ్చే ఫలితాలను బట్టి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని మీకు సభముఖం తెలియజేస్తాం. పాల కేంద్రంలో ఈరోజు వచ్చేసి అయ్యప్ప మిల్క్ డైరీలో పాలు శాంపిల్ చేసాము. పాలు, నెయ్యి వచ్చేసి పెరుగు, పాలకోవ శాంపిల్ చేసాము. అక్కడ కూడా వచ్చేసి ఒక అపరిశుభ్రమైన వాతావరణంలో ఆ పాలు నడపడం గమనించాము. మేమంతా తనిఖీ చేసి అక్కడ వచ్చి సింగిల్ యూజ్ కవర్ వాడడం వల్ల మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి మీద 25,000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ ఫారెస్ట్ హోటల్లో కూడా సింగిల్ యూజ్ కవర్లు మేము గమనించడం జరిగింది. వాటి మీద కూడా 15,000 రూపాయలు కమిషనర్ గారు పెనాల్టీ విధించడం జరిగింది. ఇదే విధంగా పట్టణంలో ఎక్కడైనా కూడా ఏ హోటల్లో కానీ, మిగతా దగ్గర కానీ, కిరాణా షాపుల్లో కానీ సింగిల్ యూజ్ కవర్ వాడకూడదని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అలాగా వాటి మీద వాళ్ళ మీద భారీగా పెనాల్టీ వేయడమే కాకుండా కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వుల మేరకు సీజ్ చేయడం కూడా భవిష్యత్తులో జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో అంటే హోటల్స్, రెస్టారెంట్లు, అలాగే మిల్క్ డైరీస్, అలాగే స్ట్రీట్ స్టాల్స్ అన్నీ కూడా చాలా చోట్ల ఫుడ్లో కల్తీ జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో నేను, మా ఎంహెచ్ఓ గారు, శాంట్ ఇన్స్పెక్టర్స్, మా సిబ్బంది అందరూ కానీ కలిసి ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో ఉన్న హోటల్స్, మిల్క్ డైరీలు, అలాగే స్వీట్ స్టాల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి రైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము గుర్తించింది ఏంటంటే, ఇప్పుడు ఇంకా ముందుతో ఒక 10 నిమిషాల ముందు ఒక మిల్క్ డైరీ గుర్తించాం. దాంట్లో అసంతృప్తమైన వాతావరణం ఉండడం వల్ల అది సరిగా ప్రాసెస్ జరగకపోవడం మేము గమనించి 25,000 రూపాయలు ఫస్ట్ టైంగా ఫైన్ వేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ప్రధాన పాత్ర ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ వారు వాడుతున్నారు కనుక దాని నిమిత్తం 25,000 రూపాయలు ఫైన్ కట్టించడం జరిగింది. ఇది ఫస్ట్ దప్ప. రెండో దప్ప అయితే 50,000 ఫైన్ వేస్తాం. తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మళ్ళీ హోటల్లో కూడా తనిఖీ చేసినప్పుడు ఇక్కడ కూడా కిచెన్లో కొంచెం అసంతృప్త వాతావరణం, అంటే ఫ్రిడ్జ్లు క్లీన్గా లేకపోవడం, ఫ్రిడ్జ్లో కొద్దిగా మాంసం నిల్వ ఉండడం, ఇవన్నీ గమనించడం జరిగింది. అలాగే వారు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఉపయోగించడం జరిగింది. దీని ప్రకారం వారికి 15,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. ఇదంతా ప్రజలకు ఎందుకు చేస్తున్నామంటే వ్యాపారస్తులు సహకరించాలి, ప్రజలు సహకరించాలి. ప్రజలు కూడా తినేటప్పుడు ఏం తింటున్నాము, వాడేటప్పుడు ఏం వాడుతున్నాము అని గమనించుకుని మన ఆరోగ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామని మీ ప్రజలు ముందుకు అవేర్నెస్ తెచ్చుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా సహకరించి ఎప్పుడైతే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రభుత్వం నిషేధించిందో దానికి మీరు అందరూ కూడా సహకరించి ఆల్టర్నేటివ్ కవర్లు వాడుకుని, అలాగే ఇక ఫుడ్లో కూడా కల్తీ నిషేధం వాడకుండా మంచి ఫుడ్ని ప్రజలకు అందించాలని తెలియజేస్తూ ఈరోజు ఇంకా రైడ్స్, ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా జరుగుతాయి. ఈరోజే ఒక 5-6 హోటల్స్, రకరకాల స్వీట్ స్టాల్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం మాకు టైం ఉన్నంత మేరకు. తర్వాత దరిమిలా 1 by 1 అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు మంచి వాతావరణంలో మంచి ఫుడ్ని అందించండి, మంచి వాతావరణం కల్పించాలని మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కవర్లు మెయిన్ పెద్ద షాపుల్లో అమ్ముతున్నారు, అక్కడ సీజ్ చేస్తే ఇక్కడికి షాపుల దగ్గర రావు. చెప్తాను. కవర్లు పెద్ద షాపులు, హోల్సేల్, రిటైల్ అనేది మేము గమనించాం, మీరు చెప్తున్నారు. హోల్సేల్ షాపులు కూడా రైడ్ చేయడం జరుగుతుంది, వారికి ఫైన్ వేయడం జరిగింది. అలాగే రిటైల్ షాపులు కూడా గమనించడం జరిగింది. తర్వాత నిన్న ఒక 500 మంది వ్యాపారస్తులతోటి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పురపాలక సంఘ కార్యాలయంలో. ఇక మీదట
కవర్లు ఎవరు వాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసాం, నిషేధించాం. ఎవరు వాడినా కఠిన చర్యలకు బాధ్యులై ఉంటారు. కానీ ఆల్టర్నేటివ్ అంటే ప్రజలకి కవర్లు, ప్లాస్టిక్ కవర్కి అలవాటు పడ్డారు. ఇదివరకు పూర్వం గుట్ట సంచులు, అలాగే స్టీల్ గ్లాసులు, గాజు గ్లాసులతో మంచినీళ్ళు తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగుతున్నాం. దాన్ని కూడా మార్పు తీసుకొచ్చాం. ఏంటంటే మీరు గమనించి ఉంటారు, హోటల్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఉదయం హోటల్ దగ్గరికి వెళ్తే ఈ ప్లాస్టిక్ కప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడన్నా తాడేపూడి పురపాలక సంఘంలో ఏ హోటల్ అయినా ప్లాస్టిక్ కప్తో టీ అమ్ముతున్నారా చెప్పండి. ఇప్పుడు నేను రైట్ చేసి 50,000 ఫైన్ వేస్తాను. ఆ రకంగా మార్పు తీసుకొచ్చాం, 1 by 1 తీసుకొస్తున్నాం. అలాగే మీరు ప్రజలందరూ కూడా సహకరించాలి. తర్వాత ఆల్టర్నేటివ్ అంటే కవర్కి బదులు ఏది వాడాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్టర్నేటివ్ కవర్స్ కూడా ఏ కవర్లు వాడాలి, భూమిలో కలిసి కవర్లు కూడా వాడడానికి వారి ఉత్పత్తిదారులు కూడా తీసుకొచ్చి పరిచయం చేసాం. వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. వారి దగ్గర నుంచి మీరు కవర్లు వాడొద్దంటలేదు, అంటే భూమిలో కలిసే వస్తువులు వాడాలి. భూమిలో కలవదు కనుక ప్లాస్టిక్ వాడొద్దు అన్నాం. భూమిలో కలిసే కవర్లు కూడా మనం తీసుకొచ్చాం, మార్కెట్లో తీసుకొచ్చాం, వారికి ఉత్పత్తి చేస్తున్నాం. ఈ రకంగా మార్పు తీసుకొచ్చి 1 by 1 పర్యావరణాన్ని కాపాడుకుని, పట్టణాన్ని కాపాడుకుని, అలాగే రాష్ట్రాలు, దేశాలు అన్నీ కూడా మంచి వాతావరణంలో ఉండాలని. ఈ వాతావరణంలో ఉండాలంటే ప్రజలకు ముందు అవగాహన ఉండాలి, వ్యాపారస్తులకు అవగాహన ఉండాలి. వీరందరూ ప్రజారోగ్యానికి భంగం కలగకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కాపాడి ముందుకు రావాలని మీ మొత్తంగా తెలియజేస్తున్నాం.